అల్లూరి సీతారామరాజు అప్పట్లో ఒక ఇంటర్వెన్షన్ చేశాం. ఆ ఇంటర్వెన్షన్ కాఫీ, అరకు కాఫీ, హార్టికల్చర్. ఇప్పుడు అక్కడ 50% హార్టికల్చర్. బికాస్ ఆఫ్ దాట్ ఆ జిల్లా మీరు చూస్తే 15th ప్లేస్కి వచ్చారు. పార్వతీపురం 28, అల్లూరి సీతారామరాజు 15. సేమ్ ట్రైబల్ ఏరియా. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. ఒకప్పుడు కోనసీమ వన్ ఆఫ్ ది రిచెస్ట్ ప్రాస్పెరిటీ. నౌ ఇఫ్ యు సీ రాయలసీమ ఈజ్ బెటర్ దెన్ కోనసీమ. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అనంతపూర్ యాజ్ ఆన్ టుడే బెటర్ దెన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్డర్ ఆఫ్ విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, వెస్ట్ గోదావరి, గుంటూరు, బాపట్ల, కాకినాడ, ఎస్పీఎస్ నెల్లూరు, అనంతపురం, కడప, సత్యసాయి, దెన్ ఈస్ట్ గోదావరి, దెన్ అనకాపల్లి. అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ తర్వాత చిత్తూరు, ప్రకాశం, నంద్యాల్, మార్కాపురం, అన్నమయ్య, పల్నాడు, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం ఇది లాస్ట్. అదేం తక్కువ లేవు. కానీ ప్రాబ్లమ్ ఇస్ దాట్ పోలవరం, పార్వతీపురం. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ యూ ఫోకస్ యూ కెన్ మేక్ ఎ చేంజ్. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రజెంటేషను నేను కూడా చాలా వరకు దీని మీద హోంవర్క్ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా ఈజ్ రైజింగ్ టు ద అకేషన్ ఫర్ ట్రైనర్స్, ఎవ్రీథింగ్. ఈవెన్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వచ్చారు టు గైడ్ అస్. వాళ్ళు కూడా ఎంగేజ్ చేస్తాం. ఇక్కడ మీలో అలాంటి ఆలోచన వచ్చి ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంక్రిమెంటల్. ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఆవరేజ్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డే స్పెండ్ చేసి 2500, వేరేస్ యూపీ 5300. ఇఫ్ యు డూ దాట్ ఇట్ విల్ డబల్. వచ్చిన వాడికి ఆ జిల్లాలో అలాంటి ఎన్విరాన్మెంట్, ఈవెంట్స్ మనం క్రియేట్ చేసే పరిస్థితి వస్తే డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కూడా, ఎందుకంటే మీ అందరికి కూడా ఆలోచించాల్సింది నేషనల్ లెవెల్లో దెర్ ఇస్ ఎ విజన్, వికసిత్ భారత్ ఇయర్ ఆన్ ఇయర్. స్టేట్ లెవెల్లో వీఆర్ హ్యావింగ్ ఎ విజన్. నేషనల్ లెవెల్లో వాళ్ళు ఫోకస్ చేసిన దాంట్లో మన రాష్ట్రానికి ఏదైతే వర్తిస్తాయో ఆ యాంగిల్ ఇప్పుడు అగ్రికల్చర్ యూనిఫామ్ గా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 10% ఆఫ్ జీడిపి ఇన్ అగ్రికల్చర్. మన పాపులేషన్ 4%. ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే మనం అక్వాకల్చర్కి వెళ్ళాం, హార్టికల్చర్కి వెళ్ళాం, కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాం. ఇట్ మే బికమ్ టుమారో 15 వాల్యూ అడిషన్కి పోతాయి. ఇక్కడ మీలో అలాంటి థింకింగ్ మీలో రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం గ్రీన్ ఎనర్జీకి వెళ్ళాం, డిఫరెంట్. దెన్ డేటా సెంటర్స్కి వెళ్ళాం. ఇప్పుడు నిన్న మొన్న నేను రివ్యూ చేస్తే కొన్ని జిల్లాల్లో ఐరన్ ఓర్ ఉంది. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఫర్ స్టీల్. రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, లేకుంటే బాక్సైట్ ఉంది. హౌ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ వాల్యూ అడిషన్. మన దగ్గర ఎప్పుడూ విశాఖపట్నం ఒక స్టీల్ ప్లాంట్ ఉంది. నా ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టీల్ హబ్గా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్సీఆర్ మెథడ్లో 17.5 MTPA. మనం దాన్ని 3 times ముందుకు తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర ఉండే ఓబులాపురం కానీ, సాధుకొండ, తంబళ్లపల్లి కానీ ఇలాంటివి ఉన్నాయి. దట్ ఈస్ వేర్ ఆల్ కలెక్టర్స్ షుడ్ నో హౌ టు యాక్ట్. కలెక్టర్సే కాదు, ఈ పక్కన మంత్రులు కూడా, జిల్లాలో ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ కూడా, హౌ టు క్రియేట్ వెల్త్. దిస్ ఇస్ వేర్ ఐ వాంటెడ్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రియారిటైజేషన్ చేసుకోవడం, బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం. మీరు కలెక్టర్స్ ఒక పేరుండేది
ఫస్ట్ నుంచి కలెక్టర్ సార్ టు కలెక్టర్ రెవెన్యూ. నేను ఆ పేరు తీసేసి కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కింద మేజిస్ట్రేట్ కింద కూడా పెట్టి మనం కొంచెం పేర్లు కూడా మార్చాం. ఆ థింకింగ్ ప్రాసెస్ మీ నుంచి ఇప్పుడు మీరు డెవలపర్గా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంక్రిమెంటల్ గ్రోత్ కూడా నెక్స్ట్ నుంచి నువ్వు రొటీన్గా ఇది పెట్టడం కంటే వీళ్ళు కలెక్టర్స్గా వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం 15% గ్రో అయితే ఈ జిల్లాలో ఈ కలెక్టర్ వల్ల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రిమెంటల్ గ్రోత్ పర్సంటేజ్. లో బేస్ ఉందనుకోండి, ఆ లో బేస్ మీద వీళ్ళు ఎంత చేశారో మనకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వెనకానే ఉంటారు. అట్టని చెప్పి వీళ్ళు బాగాలేరంటే కాదు. రిలేటివ్లీ ఎంత చేశారు సార్, అదే ఆ మెట్రిక్స్ తీసుకుంటే ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. మీ వల్ల కాంట్రిబ్యూషన్ ఏమొచ్చింది ఆ జిల్లాకు, అక్కడే ప్రజలకి. దెన్ యూ హ్యావ్ టు కంపీట్. దట్ ఆల్సో యూ టేక్ అండ్ ఆల్సో దట్ అట్రిబ్యూట్ టు మినిస్టర్స్ ఆల్సో కౌంటర్ పార్ట్. దే ఆర్ ఆల్సో సింగపూర్ పోయి వచ్చారు, చెబుతారు పనిచేస్తారు, కానీ చెప్పినప్పుడు అవి అమలు చేయాలి. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నేచురల్గానే విశాఖపట్నం 4 times ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే శ్రీకాకుళంకు విశాఖపట్నానికి ఇప్పుడే 4 times. రేపు పక్క జిల్లాలే విజయనగరం శ్రీకాకుళం వేరియేషన్ దట్ కలెక్టర్స్ హ్యాస్ టు థింక్ 10 times పెరుగుతుంది. కెన్ యూ ఆన్సర్ దాట్? పక్కన ఎక్కడ వీక్ గా ఉన్నారు? విజయనగరం, శ్రీకాకుళం, పోలవరం, పార్వతీపురం, లాస్ట్ 4. ఇది మీలో ఒక బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. జరిగి ఏ విధంగా వర్కౌట్ చేయాలని వర్కౌట్ చేస్తే తప్ప. ఇంకోటి కూడా, కలెక్టర్స్ మేము ఎట్లయితే మీకు పోటీ పెడతామో మీరు మండలాలు పెట్టండి. ఫీల్డ్ ఆఫీసర్ దే ఆర్ హ్యావింగ్ అబండెంట్ నాలెడ్జ్. ఆస్ దెమ్ టు ప్రొడ్యూస్. ఏఐ కూడా ఉపయోగించి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తే దెన్ కాంపిటేటివ్ స్పిరిట్ తయారవుతుంది. అట్లీస్ట్ కాన్స్టిట్యున్సీ వరకైనా పెట్టండి. యూ వర్క్ ఇట్ అవుట్ ఇన్ దట్ డైరెక్షన్. దిస్ ఇస్ ఇన్ బ్రీఫ్. అగ్రికల్చర్ వాల్యూ అడిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాస్ట్ ఫ్యూచర్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ జిల్లా అయితే టూరిజాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తారో రాబోయే రోజుల్లో ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఎకానమీ దట్ విల్ బి గేమ్ చేంజర్. కొంచెం ఫోకస్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. అది వర్కౌట్ చేయాల్సి కోరితే. ఇప్పుడు నెక్స్ట్ మీరు డౌట్స్ ఉంటే చెప్పండి. దెన్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్. డౌట్ మీరు ఇంటర్వ్యూని కావాలన్నా చెప్పాలనుకుంటే మీరు చెప్తే దెన్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, అనకాపల్లి సార్. సో ఈ కేపీఐ ఇండికేటర్స్లో సార్, వెన్ ఇట్ కమ్స్ టు క్యాప్చరింగ్ ద డేటా రిలేటెడ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లైక్ టింబర్ కల్టివేషన్ చేసేది కూడా ప్లస్ ఫారెస్ట్ మైనర్ ప్రొడ్యూసర్ సార్, ఇది రెండు వాట్ వీఆర్ క్యాప్చరింగ్ ఇస్ వాట్ ఏపీ ఎఫ్ఎస్డిసి డస్. ఇప్పుడు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని చాలామంది ట్రైబల్స్ కూడా చేస్తూ ఉంటారు సార్. ఆ డేటా ఇంకా క్యాప్చర్ కావట్లేదు సార్ ఇన్ కేపీఐ. ఇఫ్ సంథింగ్ కుడ్ బి డన్. సెకండ్ సార్, టింబర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హార్వెస్ట్ చేసేది మాత్రమే మనం క్యాప్చర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు వుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దది సార్, అది కూడా ఇఫ్ యూ కెన్ యాడ్, ఇట్ విల్ యాడ్ టు ది వాల్యూ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్ సార్. వాట్ అబౌట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ కన్జర్వేటర్ ఫారెస్ట్, పీసీఎఫ్ చెప్పా? రీసెంట్ గా అది సార్, అది మనకేంటంటే సార్ డ్రాస్టిక్ గా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్ తగ్గిపోతుంది సార్. జీసీసీకి మనం అడ్రస్ చేస్తున్నాం సార్. కాకపోతే ఏంటంటే సార్, మార్కెటింగ్ కాకుండా డొమెస్టిక్ యూజ్, అంటే మనకి జీసీ ద్వారా కాకుండా అవుట్ సైడ్ చాలా వరకు మార్కెట్ అవుతుంది సార్. అది ప్రాపర్గా క్యాప్చర్ చేస్తే ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి సార్. మీకు ఏంటంటే మీరు రిచెస్ట్ రిసోర్స్ గోల్డ్ మైన్ కూర్చొని మీరు దాన్ని ఇది చేస్తున్నారు తప్ప ఏమీ యాక్టివిటీ లేదు. ప్రాజెక్ట్ కాలేదు సార్. ఎంత ల్యాండ్ అండి, ఆ ల్యాండ్ కానీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఎంత వాల్యూ వస్తుంది. యు ఆర్ అనేబుల్ టు డూ దట్. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. బిగ్ గేమ్ చేంజర్. Even so many times I told you, you call a private sector, వాళ్ళకి CSR ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, we can give for maintenance.
సో మెనీ ఇన్నోవేటివ్ వేస్. మీరంతా ట్రెడిషనల్ అయిపోయారు. 1/3 ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ యువర్ సర్వీస్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఎక్కడ పోయినా మీరు ఈ రాంగ్ నోషన్స్ వెళ్ళిపోతున్నారు. మాకు అన్నీ తెలుసు కాబట్టి మేము అడ్డం పెట్టాలి. డెవలప్మెంట్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం. నేచురల్ రిసోర్సెస్ ని ప్రమోట్ చేయడం, ఇన్నోవేటివ్ ఐడియాస్, హౌ టు గెట్ వాల్యూ అడిషన్. ఇప్పుడు మీ కాఫీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచే కదా. పోడో కల్టివేషనే కదా. అవును సార్. ఆ పోడో కల్టివేషన్ మీరు అడ్డం పడితే ఏమయ్యేది? అసలు కాఫీ వచ్చేది కాదు. ట్రైబల్స్ ఎక్కడికి పోవాలి? కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో ఇద్దరు విన్ విన్ సిచ్యువేషన్ వర్క్ చేయాలి కలిసి. అది కూడా నోట్ చేసుకొని ఎడ్జాల్ చేయండి. దెన్ సార్ ప్రకాశం సార్ సార్ మాకు యాక్చువల్గా టూరిజంలో ఇంకా చాలా చేయవలసింది ఉంది సార్. యాక్చువల్గా అయితే అన్ఎక్స్ప్లాయిటెడ్ ఏరియా చాలా మటుకు ఉంది సార్. సార్ అక్కడ మాకు ఒక 15 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు ఉంది కొత్తపట్నం. అక్కడ ఇట్స్ రియలీ వర్జిన్ బీచ్. అక్కడ ఏమీ డిస్టర్బెన్సెస్ ఏమి లేవు సార్. బట్ ఐఎమ్ ట్రయింగ్, లాస్ట్ టైం తమరు సజెస్ట్ చేసిన దాని మీద నేను ల్యాండ్ పూలింగ్ కోసం ట్రై చేస్తున్నాము. బట్ ఈవెన్ దెన్ అది కనుక సక్సెస్ కాకపోతే నాకు ఒక 50 crores వెళ్తే 500 crores ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వస్తుంది సార్. పీపుల్ ఆర్ దేర్ బట్ అప్రోచ్ ఈజ్ నాట్ దేర్ సార్. సో ఈ చేస్తే డెఫినెట్లీ దట్ విల్ బి ఏ వండర్ఫుల్ ప్లేస్ సార్. ఈ స్పాట్స్ అన్ని టూరిజం డిపార్ట్మెంట్ కెన్ రైట్ డౌన్. ఈ బీచెస్ ఏవేవైతే ప్రొటెక్ట్ చేస్తాం, సూర్యలంక, కొత్తపట్నం, ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్. మైపాడు, ఇక్కడికి వచ్చే కొద్దికి మంగినపల్లి, ఇలాంటి బీచెస్, విశాఖపట్నం, ఎన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతామో ఇప్పటి నుంచి మీరు ఆ ఒరిజినల్ బీచెస్ అన్ని పెట్టుకొని యూ వర్క్ ఇట్ అవుట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం ప్రమోట్ చేయడం మొదలు పెట్టండి. ఓకే సార్ పార్వతీపురం ప్లీజ్. సార్ మనకు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ వచ్చినప్పటికీ కూడా సార్ పార్వతీపురం అన్ని ఒక్కటి వితౌట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్. బికాస్ ఆఫ్ రోడ్ సార్ వీ డోంట్ హ్యావ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇంత న్యూ ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా ఎగ్జిస్టింగ్కే వస్తున్నాయి సార్. సో వీ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ సార్. ఎక్స్ట్రా సపోర్ట్ కాదు, నీకు ఇన్నోవేటివ్ థింకింగ్ సార్. అగ్రికల్చర్ మనం 7.42% గ్రోత్ తీసుకురాగలిగాం సార్. అండ్ వీఆర్ డూయింగ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ రూరల్ ట్రాన్స్ఫర్మేటివ్ ప్లాన్ కింద వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రా ఎఫోర్ట్ ఆన్ దిస్ సార్. టూరిజం మీరు మాక్సిమం ప్రమోట్ చేయొచ్చు. సార్ వీ స్టార్టెడ్ కమ్యూనిటీ లెడ్ టూరిజం సార్. వీ స్టార్టెడ్ 7 న్యూ వాటర్ ఫాల్స్ ఇనాగ్రేషన్ సార్ రీసెంట్లీ. చాలా అట్రాక్టివ్ సార్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ హైయెస్ట్ వాటర్ ఫాల్ కూడా రీసెంట్గా మినిస్టర్ గారు ఓపెన్ చేశారు సార్. చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి సార్. బట్ ఇంతవరకు కూడా బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం సార్ అవి కూడా అందుబాటులో ఉండేవి కాదు సార్. ఇప్పుడు అన్నీ కూడా అందుబాటులోకి తెచ్చాం సార్. బట్ కొంచెం అట్రాక్షన్ సార్. తమ లాంటి వాళ్ళు విజిట్ చేసినప్పుడు అట్లాంటివి వస్తే కొంచెం టూరిజం హైలైట్ అవుతుంది సార్. అండ్ వీ నీడ్ సమ్ పబ్లిసిటీ యాక్టివిటీస్ ఆల్సో సార్. వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ సార్. అదే నువ్వు ముందు ప్రమోట్ చేయి, తర్వాత మేము వస్తాం అక్కడికి. ఎస్ సార్. Sir, one addition to this, I worked in that district, sir. Salur constituency, there is a national highway, sir, Vizag, Chhattisgarh, Raipur, sir. That crosses from that area, sir. Dinki very close to that national highway, we had identified around 600 acres, sir. Mostly government land only, sir. Very few DKT patta. Adi akkada big parcel can come. Nearby, there is a big reservoir also with surplus water availability. ఇప్పుడు కరగపూర్ రోడ్ కూడా ఇక్కడే క్రాస్ అవుతుంది, పార్వతీపురం దగ్గరే క్రాస్ అవుతుంది. Salur cross అవుతుంది, sir. That national highway is very. Kunde నేషనల్ హైవే కాకుండా కరగపూర్ టు అమరావతి, one more road is coming. That will cross near పార్వతీపురం. సార్ యువరాజ్ హియర్ సార్. సార్ ల్యాండ్ చూసాను సార్. ఆ హైవే దగ్గర సార్, కొత్త హైవే దగ్గర ల్యాండ్ చూసాను సార్. ఒక 600 acres ఉన్నాయి సార్. కలెక్టర్ కు, జాయింట్ కలెక్టర్ కి చెప్పాను సార్. మనం ఇండస్ట్రియల్ టౌన్షిప్ వర్కౌట్ చేయండి. విల్ వర్క్ ఇట్ అవుట్. అక్కడ కూడా అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇద్దాం. ఈ నేషనల్ హైవే వచ్చిన తర్వాత సార్ బ్యాక్వర్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ విల్ గివ్ స్పెషల్ ఇన్సెంటివ్. గో ఆల్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్, కొత్త నేషనల్ హైవేస్, పోర్ట్స్, రైల్వే లైన్స్, అండ్ ఆల్సో యూ కెన్ క్రియేట్ సమ్ మోర్ ఏరియాస్ వేర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. మీరు అక్కడ కానీ ప్రమోట్ చేయడం మొదలు పెడితే ఇట్ విల్ బికమ్ ఏ లాజిస్టిక్ హబ్స్ గా తయారవుతాయి, ఇండస్ట్రియల్ టౌన్షిప్స్ వస్తాయి. మీరు ఇమాజినేషన్, మీరు ఇక్కడ కూర్చొని నా దగ్గర మాట్లాడుతున్నారు, మీరు జిల్లా పైన డిస్కషన్ లేదు.
మీకు ఐడియాస్ ఎట్ వస్తాయి? యూ హ్యావ్ టు డిబేట్. మీ టీంతో మీరు కూర్చొని మీరు ఆలోచిస్తూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తే లీడ్స్ వస్తాయి. అది మీరందరూ దాన్ని వ్యూలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎనిబడి? ఓకే, అందరూ కన్విన్స్ అయ్యారు, ఏం చేసేది అనుకుంటున్నారు. అంటే యూ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ నౌ. ఐఎమ్ వెరీ క్లియర్. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఇంక్రిమెంట్లు కూడా తీసుకొస్తాం. దెన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ మీటింగ్ నుంచి. ఒకవేళ మీరు లాస్ట్లో ఉంటే ఎందుకు లాస్ట్లో ఉన్నారో మీరు చెప్పే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి 1 by 1 అందరూ కూడా కంపీట్ చేయాలి, స్ట్రగుల్ చేయాలి, ఇన్నోవేషన్స్ రావాలి. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా ప్లానింగ్లో వింగ్స్ ఉన్నాయి. దే విల్ సెండ్ ట్రైనర్స్, దెన్ దే విల్ ట్రైన్ యువర్ పీపుల్. ప్లానింగ్ ఎవ్రీథింగ్ దే విల్ గైడ్ యూ ఆన్ ది బేస్ ఆఫ్ యువర్ రిసోర్సెస్. One submission, sir. Sir, this constituency vision unit, sir, for the first time, ఎప్పుడు కూడా లేని విధంగా, sir, last time MLAs and constituency special officers, తర్వాత 1 professor and 5 people we have given, sir. Not this Pale India training. ఇచ్చారు కానీ కంటిన్యూగా ట్రైనింగ్ చేయాలి, అది చేయడం లేదు. కలెక్టర్స్ అందరూ కూడా విజన్ యూనిట్ దే ఆర్ కీపింగ్ జస్ట్ లైక్ ఐడల్ ఆఫీస్. So that, sir, with Pale. 9 మంది రిసోర్సెస్ ఇచ్చాం. కలెక్టర్స్ రివ్యూ చేయడం లేదు. 7 మంది. మీకు వెరీ ఇంట్రెస్టింగ్, ఈచ్ కలెక్టర్ 7 కాన్స్టిట్యున్సీస్ మ్యాక్సిమం 1 or 2 అటు ఇటు ఉంటాయి. ఒకప్పుడు 21 బిగ్ డిస్ట్రిక్ట్స్. ఇవి అడ్మినిస్ట్రేషన్ ఇది హ్యాండీ. ఒకప్పుడు మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ పోవాలంటే చాలా ఒక హాఫ్ ఎ డే. ఇప్పుడు మీకు ఎంత ఈజీ అంటే టెక్నాలజీ